నడమంత్రపు సిరి నరం మీద నాలికని కూడా నాశనం చేసేస్తుంది అన్నటువంటి సామెత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలాంటి పరిస్థితి. మొన్నటిసారి భారతీయ జనతా పార్టీకి అతి ధైర్యం దెబ్బతీసింది. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, మహారాష్ట్ర లాంటి చోట్ల మనం ఈజీగా గెలిచేస్తాంలే అన్నటువంటి ధైర్యంతో, అలాగే జాతీయ స్థాయిలో గ్యారంటీ మనకి 350 వస్తున్నాయి, 400 వస్తున్నాయి అన్నటువంటి దాంతో రాజుగారి ఇంట్లో పెళ్ళికి అందరూ పాలే పోసారనుకు నీళ్లు పోసినట్టుగా అట్లాంటి కథే జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎవరికాడు మనమే గెలుస్తున్నాం అన్న ధైర్యంతో నిర్లక్ష్యంగా ఉండటం దాన్ని దెబ్బతీసింది. అదే ఒక రకంగా కాంగ్రెస్కి ఫెచ్చింగ్ అయింది. అలాగని భారతీయ జనతా పార్టీ ఓడిందా? చివరి నిమిషంలో అసలు విషయం గ్రహించిన తర్వాత సెట్రైట్ చేసుకుంది. ఆ సెట్రైటే కూటమిగా అధికారంలోకి రావడం. ఆ అయాచిత వరం ప్రతిపక్ష స్థానానికి ఒక దశాబ్ద కాలంగా దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి వచ్చినటువంటి అవకాశాన్ని చూసుకుని నడమంత్రపు సిరి వ్యవహారం పోషించింది. ఇంకేముంది, అయిపోయింది, ఇక కొట్టేస్తున్నాం, కూల్చేస్తున్నాం, కోటలు బద్దలు కొట్టేశాం అంది. ఈ బద్దలు కొట్టిన కోటలు చూసుకోవడం కోసం అని చెప్పేసి స్వయంగా ప్రతిపక్ష పాత్ర తీసుకున్నప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో 2014-19 ఎన్నికల్లో విఫలమైనటువంటి రాహుల్ గాంధీ, ఆ సందర్భంలో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష అవకాశం రాగానే అకస్మాత్తుగా తనెళ్ళి ఆ సీట్లో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు తనే లీడ్ చేసుకొచ్చాడు హర్యానా, కాశ్మీర్. దానికి అనుగుణంగానే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత 2014కి ముందు నుంచి ఉండి 2014 తర్వాతన భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు ఎలాగైనా కూలగొట్టేందుకు 2019 దాకా ప్రయత్నించి వీళ్ళందరి ప్రయత్నాలు ఎంత చేసినా చివరికి 2019లో ఫుల్ మెజార్టీ 2/3 పార్లమెంట్లో మెజార్టీ సాధించుకోవడం ఎన్డీఏ కూటమి. దాంతో చివరికి కాంగ్రెస్ అనుకూల, కమ్యూనిస్ట్ అనుకూల మీడియా రూటు మార్చి భారతీయ జనతా పార్టీని భుజానేసుకోవడం ప్రారంభించినటువంటి వాళ్ళందరూ మొన్నటిసారి ఎప్పుడైతే రాహుల్కి కాస్త ప్రతిపక్ష స్థానం వచ్చిందో ఇక ఒక్కటైపోయారు. భారతీయ జనతా పార్టీని కుప్పకూల్చడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అయిపోయింది అన్నటువంటి ప్రచారంతో ముందుకు తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఇది చావు దెబ్బ అని ఎందుకు అంటున్నానంటే తక్కువ సీట్లు ఏం కాదు. ప్రతిపక్ష పాత్ర హర్యానాలో వచ్చింది, కాశ్మీర్లోనూ మినిమం సీట్లు వచ్చినాయి. కానీ సమస్య ఏంటంటే గ్యారంటీ విన్ అనుకున్న చోట్లన 2 సార్లు అధికారంలో ఉన్న హర్యానాని ఓడిపోవడం, హ్యాట్రిక్ బీజేపీ కొట్టడం, అది కూడా సర్వశక్తులు ఒడ్డి కాంగ్రెస్ పార్టీ పనిచేశాక దెబ్బతింటాం. అదే సమయంలో కాశ్మీర్లో ఐఎన్డీఏ కూటమిగా నేషనల్ కాన్ఫరెన్స్ బలపడింది తప్పించి కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు అవశేషంగా మిగలడం అన్నటువంటిది. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సుదూర ప్రయాణానికి, భారీ విజయాలకి గ్యారంటీ వచ్చేసింది మొన్నటితో అనుకున్న దానికి ఒక పెద్ద బ్రేక్ పడినట్టు అని చెప్పాలి.